హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మనం వచ్చేసి బెంగళూరు యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్లో ఉన్నాము. మనకు ఫ్రంట్ వచ్చేసి బెంగళూరు యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్, బ్యాక్ సైడ్ వచ్చేసి యశ్వంత్పూర్ మెట్రో స్టేషన్. రెండు పక్క పక్కనే ఉంటాయి. ఇక్కడ నుండి మన ఆంధ్ర మీదుగా ఒక స్పెషల్ ఎక్స్ప్రెస్ అనేది వీక్లీ 3 days అనేది వెళ్తుంది. ఆ ట్రైన్ గురించి మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఇదంతా మొత్తం యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది. మనం స్టేషన్ లోపలికి వెళ్తూ మాట్లాడుకుందాం. ఏ ట్రైన్ అంటే ఆ ట్రైన్ పేరు వచ్చేసి కొండవేడి ఎక్స్ప్రెస్, ట్రైన్ నంబర్ 17211. ఇది మంగళవారము, గురువారము, శనివారం 3 రోజులు మాత్రము ఇక్కడ యశ్వంత్పూర్ నుండి మన ఆంధ్ర మీదుగా మచిలీపట్నం చేరుకుంటుంది ఈ ఎక్స్ప్రెస్. దీనిని చాలా మంది కొండవేడి ఎక్స్ప్రెస్ అంటారు, మచిలీపట్నం ఎక్స్ప్రెస్ అని కూడా అంటారు. ఇది మచిలీపట్నం నుండి వచ్చేసి సోమవారము, బుధవారము, శుక్రవారము ఈ ట్రైన్ అనేది ఉంటుంది. అక్కడ నుండి ఇక్కడ యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్ లో మనకు ఇక్కడ లాకర్స్ కూడా ఉన్నాయి, లగేజ్ పెట్టుకోవడానికి ఎంట్రన్స్ లోనే. ఇదంతా మొత్తం యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్ పై నుండి మీరు చూస్తున్నారు చూడండి. ఇప్పుడు మనం వెళ్ళాల్సింది 3rd ప్లాట్ఫాము. ఇలాగే లాస్ట్కి వెళ్ళాలి. లాస్ట్కి వెళ్తే మనకు కనిపిస్తుంది. ఇక్కడ నుండి లాస్ట్లో చివర్లో ఉంటుంది ఈ ట్రైన్. అప్పుడప్పుడు మార్చొచ్చు, చెప్పలేము. ఇప్పుడు ప్రజెంట్ అయితే 3rd ప్లాట్ఫామ్లో ఈ ట్రైన్ అనేది ఉంది. కొండవేడి ఎక్స్ప్రెస్ యశ్వంత్పూర్ నుండి యలంక, హిందూపూర్, పెనుగొండ, శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం, ధర్మవరం, అనంతపూర్, గుత్తి, డోన్, నంద్యాల, గిద్దలూరు, మార్కాపురం, నరసరావుపేట, గుంటూరు, విజయవాడ, గుడివాడ, మచిలీపట్నం చేరుకుంటుంది. నేను చెప్పినాను కదా, ఈ ప్రతి ఒక్క స్టేషన్లోన ఈ బండి అనేది ఆగి ఆగి వెళ్తుంది. ఈ బండి వచ్చేసి చాలా బాగుంటుంది. ఈ బండిలో, ఈ ట్రైన్లో కొద్దిగా ఖాళీ కూడా ఉంటుంది. ట్రైన్ కూడా ఫ్రీగా ఉంటుంది, క్లీన్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. సీట్లు కూడా ఇక్కడ నుండి యశ్వంత్పూర్ నుండి దొరుకుతాయి. అక్కడక్కడ దిగి వెళ్తూ ఉంటారు. మధ్యలో అంటే ఒక 6-7 స్టేషన్స్ తర్వాత కొద్దిగా ఈ ట్రైన్ అనేది ఫుల్ అవుతుంది. ఇప్పుడు మనం ట్రైన్ లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం రండి, ఎలా ఉంది ఈ ట్రైన్ అనేది. ఈ ట్రైన్లో జనరల్, ఏసీ, స్లీపర్ అన్నీ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు మనం ట్రైన్ లోపలికి వెళ్ళినామో చూడండి. ఈ విధంగా ట్రైన్ అనేది జనరల్ బోగి. ఇది చూడండి ఎంత ఫ్రీగా ఉందో. ఇదంతా జనరల్ బోగి. ఈ ట్రైన్ వచ్చేసి మధ్యాహ్నం 2:20 ఇక్కడ యశ్వంత్పూర్ నుండి బయలుదేరుతుందని ముందుండేది. ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ ఈరోజు చూశాను నేను నెట్లో, 1:30కే చూపిస్తుంది. ఇక్కడ యశ్వంత్పూర్ నుండి 1:30కి బయలుదేరుతుందని ఈ ట్రైన్ అనేది చూపిస్తుంది. ఒకసారి మీరు బయలుదేరే ముందు వేర్ ఈజ్ మై ట్రైన్ అప్లికేషన్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకుంటే మీకు ట్రైన్ అనేది చూపిస్తుంది. యశ్వంత్పూర్ నుండి మచిలీపట్నానికి ఎన్ని గంటలకు ఈ ట్రైన్ అనేది వెళ్తుంది అనేది మీకు ఒకసారి అవగాహన కోసం స్క్రీన్ షాట్ కూడా పెడతాను స్క్రీన్ పైన, మీరు చూడొచ్చు. ఇంతకుముందు వచ్చేసి 2:20కి ఉండేది, అంటే 2:20 మధ్యాహ్నం. ఇప్పుడు వచ్చేసి 1:30 అని చూపిస్తుంది. రెగ్యులర్గా యశ్వంత్పూర్ నుండి మన ఆంధ్ర మీదుగా వెళ్ళే వాళ్ళకి ఈజీగా ఈ ట్రైన్ అనేది ఐడియా ఉంటుంది. కొత్త వాళ్ళు ఉంటారు కదా, అప్పుడప్పుడు మాత్రమే ప్రయాణం చేసేవాళ్ళు. ట్రైన్స్ అనేవి ఐడియా ఉండదు, ఏ స్టేషన్ లాగుతుంది, ఎక్కడికి వస్తుంది, ఏ ప్లాట్ఫామ్లో ఉంటుంది అనేది ఐడియా ఉండదు. అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో. అంతేనండి ఈ వీడియో. మీకు ఈ కొండవేడి ఎక్స్ప్రెస్ వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.